నాకు ఎలాంటి గొడవ లేదు. నాకు కేటీఆర్‌తో గాని అందరూ నా మిత్రులే కదండీ. బీఆర్ఎస్‌లో ఉన్న వాళ్ళంతా నా మిత్రులే కదా! కేటీఆర్ కూడా పరిచయమా మీకు? అంటే కేటీఆర్ నాకు పరిచయం అండి. కేటీఆర్‌కి నేను పరిచయం లేదు. ఆ! అంటే అట్లా మామూలుగా ఇట్లా ఇప్పుడు హోటల్‌కి వచ్చిండ్రా కేటీఆర్ ఇట్లా? లేదు. సంతోష్ గారు నాకు పరిచయం. సంతోష్ గారు. సంతోష్ పరిచయాలు ఆ! ఉన్నాయా? సంతోష్ రావుతో. ఇప్పుడే కాదు, చాలా సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి నాకు సంతోష్ రావుతో పరిచయం ఉన్నాయి. హ్మ్. ఎందుకంటే నాకు లిక్కర్ లైసెన్స్ ఇప్పించింది కూడా సంతోష్ రావు గారే. అవునా? నాకు లిక్కర్ లైసెన్స్ ఇబ్బంది ఉందంటే పాపం నా మీద ఎందుకంటే నాకు ఇక్కడ శివం రోడ్లో హోటల్ ఉన్నప్పుడు ఏదైనా ఫంక్షన్స్ అయినప్పుడు అన్నీ రిఫర్ చేసేవాళ్ళు. హ్మ్. సీఎం గారి అన్న చెల్లె కొడుకు కూడా చందు అని ఉంటాడు. అవును. అతను కూడా మా దగ్గర ఎంగేజ్మెంట్ చేశారు. అంటే నేను ఏదన్నా కూడా ఏంటండి, అంటే సంతోష్ రావు పరిచయం అంటాడు ఇప్పుడు మీ హోటల్కి వచ్చేవాళ్ళ లేక మీరు ప్రగతి భవన్కి వెళ్ళేవాళ్ళ? నేను ప్రగతి భవన్ కూడా వెళ్ళానండి. రెగ్యులర్ వెళ్ళాను. ప్రగతి భవన్కి వెళ్ళాను, చందుతో కలవడానికి వెళ్ళాను. ఏదైనా గురువులు వస్తే కూడా నేను సంతోష్కు, ఒక ఆస్ట్రాలజర్తో కూడా సంతోష్ గారికి, శోభమ్మకు, అందరికి కూడా అనంతాచారి గారు అని ఉంటారు. అందరు వెళ్తారు, వాళ్ళని పరిచయం చేయించింది కూడా నేనే. సో అట్లా మంచి రిలేషన్ ఉండేది నాకు సంతోష్ గారికి. ఏదైనా కూడా అన్న అని మాట్లాడేవాడిని. ఈ ఈ నా యొక్క ఈ స్వామీజీలను ఎవరిని సంతోష్కు పరిచయం చేయించలేదా సంతోష్ రావు? అంటే ఇప్పుడు ఆయన అప్పుడు వేరు పరిస్థితి, ఇప్పుడు వేరు కదండి. ఇప్పుడు బిజీ అయిపోయారు, పెద్ద మనిషి అయిపోయారు కదా. అప్పుడు అంటే నాతో అవసరం ఉండేది వాళ్ళకు. ఇప్పుడు నేను వాళ్ళ దగ్గర పోస్ట్ ఉందని చెప్పి ఏ రోజు కూడా పైరవరికి వెళ్ళలేదండి. వాళ్ళకు కూడా తెలుసు ఆ విషయం. ఈ 10 సంవత్సరాల్లో అన్న ఇది కావాలని చెప్పి వెళ్ళే ఒక మీటింగ్ జరిగింది సంతోష్ రావు గారికి నాకు టీ న్యూస్లో చాలా లాంగ్ టైం తర్వాత, ఇప్పుడు ఒక 5-6 ఇయర్స్ బ్యాక్. అప్పుడు తను నాకు ఒక వాస్తవాన్ని పరిచయం చేశాడు. అన్న ఇట్లా వ్యాపారం ఇంత లాస్ అవుతుంది అని చెప్తే ఒక ఫ్రెండ్లీగా ఒక వాస్తవాన్ని పరిచయం చేశాడు. ఆ వాస్తవాన్ని వచ్చి మొత్తం ఒక 2 నేను ఏమడుగుతానంటే, ఈ కేసు అయిపోయి 1 ఇయర్ అవుతుంది కదా. సో 1 ఇయర్లో మీరు ఏ రోజు కూడా బయటకు వచ్చి నేను ఇట్లా ఇట్లా అని చెప్పుకోలేదు, ఇప్పుడే వచ్చి చెప్తున్నా అంటే దీని వెనక ఎవరైనా నుండి చేపిస్తున్నారా మిమ్మల్ని? మీరే చేస్తున్నారా? లేదు సార్. ఇప్పుడు దీని వెనకాల ఎవరు ఉండాలండి దీనికి? ఇప్పుడు బీజేపీ కదండి. బీజేపీ మనిషి పార్టీ ఓడిపోయిన వెంటనే మీరు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మీరు ఇట్లా బయటకు సార్, ఇప్పుడు ఎలక్షన్స్ టైంలో ఎవరి బిజీలో వాళ్ళు ఉంటారు. ఎలక్షన్ అంటే మొన్న కదా, సంవత్సరం అయింది కేసు అయిపోయింది. సంవత్సరం అయింది కేసు అయిపోయింది సార్. భయపడ్డారా? అవును, భయపడ్డాం అంటే భయభ్రాంతులను చేశారు. ఎంత భయభ్రాంతులను చేశారంటే ఇంకా అసలు హైదరాబాద్ ఇచ్చిపెట్టి వెళ్ళిపోవాలండి. నేను ఇక్కడ ఉన్న తెలంగాణలో బయటకు వచ్చినా కూడా భయపెట్టించారు మిమ్మల్ని? భయపెట్టించారు. అంటే భయపడడం అంటే ఇప్పుడు సార్, నేను లోపల జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నప్పుడే నా మీద 12 కేసులు రిజిస్టర్ చేశారండి. ఇప్పుడు ఎవరో మీరు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నప్పుడే సినీ నిర్మాత సురేష్ బాబుని బెదిరించారంట. మరి అది ఆ సంగతి ఏంటి మరి? ఎట్లా సార్, ఎట్లా సార్? అంటే జైల్లో నుంచి ఫోన్ చేసి బెదిరిస్తారా సార్? నేను మరి అదే మరి ఇప్పుడు అది కూడా వచ్చింది కదా. ఎట్లా సార్? అంటే మనిషి ఉండాల్సిన అవసరం లేదు కదా, మీ మనుషులు ఉంటారు, మరొకరు ఉంటారు. మీరు సురేష్ బాబు గారిని బెదిరించేంత పెద్దోళ్ళం అండి మనం. సురేష్ బాబు గారి ఇన్ఫ్లుయెన్స్ ఏంటి, మన ఇన్ఫ్లుయెన్స్ ఏంటి? అతడు నేను బయటకు వచ్చిన తర్వాత అతని మీద కేసు రిజిస్టర్ అయ్యిందండి. వేరే ఇంకొక అగ్రిమెంట్ చేసుకున్నాడు కదా, అతను వెళ్ళి కేసు బుక్ చేశాడు. ఇక మీద ఇట్లా మొత్తం నా డిస్మెంటల్ చేశారు, నేను పొజిషన్ డిస్టర్బ్ చేశారని చెప్పి. అప్పుడు తను మిస్అండర్స్టాండ్ చేసుకొని నందకుమారే కేసు పెట్టించాడు అని చెప్పి నాకు ఒక తెలిసిన వ్యక్తిది అతని దగ్గరికి వెళ్తే, నందకుమార్ బయటకు వచ్చాడు, నేను మరలా టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావుతో